హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎనర్జీస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. మీకు మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. సారీ, కాల్ వచ్చింది. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్కి కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడంతో పాటు నాకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నేను పెట్టే రీడింగ్. అలాగే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పేమెంట్ రీడింగ్ అండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. మీకు పర్సనల్గా ఇంకేదైనా తెలుసుకోవాలి, ఒక రిలేషన్షిప్పే కాదు, కెరియర్ అండ్ దేని గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా అండి? వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. కొంతమందికి వాట్సాప్ లేదు, మాది స్మాల్ ఫోను అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాల్ చేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ అమావాస్యకి వాళ్ళ మనసులో ఏముంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఆలోచనలు అనేది వాళ్ళ మనసులో ఉన్నాయి, వీళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా, వీళ్ళ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి ఏదైనా వాళ్ళ మనసులో థింకింగ్ అనేది ఉందా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ గురించి ఏదైనా వాళ్ళ పర్సన్ మనసులో థింకింగ్ అనేది ఉందా? ఏం ఆలోచిస్తున్నారు? ఈ అమావాస్యకి వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అండ్ ఆలోచనలు, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయి? ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ ఈ అమావాస్య ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 1, నెంబర్ 19, నెంబర్ 7, నెంబర్ 20, కనిపిస్తున్నాయా కార్డ్స్? బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఫూల్. న్యూ బిగినింగ్ కావాలి అని అంటున్నారు మీ పర్సన్. మీతో రిలేషన్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. క్లారిఫికేషన్ చేస్తూ రీడింగ్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవి ఉన్నాయి. ఎనర్జీస్ అనేది అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ రాకపోయినా ఇక్కడ అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్
టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎందుకు అటు ఇటుగా ఆలోచిస్తున్నారు, ఏముంది తన మనసులో? టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఎందుకు జగులు చేస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, ఎందుకు అటు ఇటుగా ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. Nine of Pentacles clarification. Nine of Pentacles clarification. King of Swords clarification. Page of Cups clarification. Hermit. King of Swords clarification. Okay. Judgment clarification. ఇక్కడ ఇంకా కొంతమందిది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 18, నెంబర్ 5, Seven of Wands clarification. Page of Pentacles clarification. The Sun clarification. The Magician clarification. Queen of Cups. Bottom of the deck, Four of Pentacles. ఇక్కడ 4 నెంబర్, 20 నెంబర్, 13 నెంబర్, 12 నెంబర్, 8 నెంబర్, 10 నెంబర్, 2 నెంబర్, 16 నెంబర్, 18 నెంబర్, 3 నెంబర్, 6 నెంబర్, 9 నెంబర్ అయితే కనిపిస్తున్నారు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు మీతో రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే కొంతమంది ఉన్నారు. అండ్ వీళ్ళు ఫాస్ట్లో మీకు ఒక టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని దూరం పెట్టడము, మీతో గొడవలు వేసుకోవడము, చీటికి మాటికి మీరు మంచి చెప్పినా కానీ మీతో గొడవలు వేయడము, వాళ్ళకు నచ్చినట్లుగానే ఉండడము, మీ కంటి ముందరే మీతో అవతల వాళ్ళతో ఫోన్లో మాట్లాడడము, వాళ్ళతో కంటిన్యూ చాటింగ్ అనేది చేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని బాగా ఏడిపించడము అయితే చేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిన, ఫాస్ట్లో ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిన ఈ వ్యక్తులు ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది. మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. అండ్ మీ గురించి అయితే ఒక మంచిగా ఆలోచిస్తున్నారు. ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ అనేది తీసుకోవడం, వాళ్ళకు హెల్ప్ చేయడం, మీకు ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉంది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా అవతలి వాళ్ళను ఆన్ అండ్ ఆఫ్ లో అనేది పెట్టడము. ఇప్పుడు వాళ్ళు కావాలా, మీరు కావాలా అనే ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు. అండ్ మీరు కావాలి అనేది అయితే ఉంది. అటా ఇటా అనేది తేల్చుకోలేకపోతున్నారు, జగులు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు. మీతో మాట్లాడకుండా, అంటే మీ కాల్స్కి రిప్లై ఇవ్వకపోవడము, మీ చాటింగ్ చూసినా కానీ రిప్లై లేకుండా ఉండడము, ఒకవేళ మీరెంత బాధపడి మెసేజ్‌లు పెట్టినా కానీ నో రెస్పాండ్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మీ గురించి హీల్ అవుతున్నారు. మీ గురించి హీల్ అవుతున్నారన్నమాట. ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత అనేది వాళ్ళని అటా ఇటా తేల్చుకోలేకుండా ఉంది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఇక్కడ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారన్నమాట. మిమ్మల్ని మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ పిక్స్ ఉంటే చూసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఏమున్నది మనసులో ఏమున్నది బయట పెట్టకుండా, అంటే మీరు కావాలి అనేదైతే అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేదైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. సో, మీ నుండి ఏమొస్తుందా అనేది వాళ్ళ ఆలోచన. ఆలోచన ఉంది కానీ మీరు చేసిన హెల్పింగ్ ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. కానీ వాళ్ళు బయట పడట్లేదు. వాళ్ళు వాళ్ళ ప్రేమని బయటికి వ్యక్తం చేయట్లేదు. కానీ మీరు ఏదైతే హెల్ప్ చేశారో హెల్ప్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీకు మాకు అవసరం లేదు అనుకునే విధంగా మీరున్నారన్నమాట. అంటే మీరు భరించి 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 ఓపిక నశించి ఇంక నా వల్ల కాదు, ఇంక నాకు అవసరం లేదు, నేను స్ట్రాంగ్‌గా ఉండాలి, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి, నేనేదో ఒకటి నా కెరియర్, నా గ్రోత్ అనేది నేను చూసుకోవాలి అని మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అలా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మీ సైడ్ రావాలి అని ఉన్నా కానీ ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. మీ సైడ్ రావాలనేది అయితే ఉంది. ఆలోచిస్తున్నారు. ఒక హెల్ప్‌ఫుల్‌గా, అంటే హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. నాకు ఏది అర్థం కావట్లేదు అనుకునే విధంగా మనసంతా అలజడిగా ఉంది వాళ్ళకి. ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో, దూరం చేసుకున్నాక మిమ్మల్ని పట్టించుకోలేదు అనే ఫీలింగ్ వాళ్ళకుందన్నమాట. వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనంటే అటు సైడ్ తనకున్న ప్రాబ్లమ్స్, అది ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం చేసుకున్నాను తప్ప నాకంటూ ప్రేమ లేక కాదు అనేదైతే ఇక్కడ కొంతమంది ఫీల్ అవుతున్నారు. చాలా హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీకు కొంతమంది వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్పారు. అండ్ ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పని మీతో చెప్పారు. మీతో చెప్పి సడన్‌గా మీ దగ్గర నుండి మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మొఖం చాలట్లేదన్నమాట. కానీ మనసంతా కూడా అలజడిగా ఉంది. నా పరిస్థితి నేనెందుకు ఇలా బాధపడాలి? మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వాళ్ళకుంది. మీ పర్సన్‌కి ప్రెజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉంది. అండ్ అటు ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎదిరించేంత ధైర్యము, అంత ఇదనేది వీళ్ళకి లేదన్నమాట. సో, మీ సైడ్ నుంచి ఏదైనా వాళ్ళకి ఒక ప్రేమ అనేది అందుతుందా అనేదైతే ఉంది. మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షన్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు గూడా అవ్వచ్చు. సో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోనుండొచ్చు, లేదా చేసుకుంటానని మాటిచ్చి మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తులన్నమాట. సో, అలాంటి వారు ఏంటి అంటే ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు పెద్దలతో. ఏదైనా ఒక ట్రెడిషనల్‌గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే ఉంది. మీరు కావాలనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి ట్రెడిషనల్‌గా వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వ్యక్తులు, లేదా ఒక స్ట్రాంగ్ పర్సన్స్ వల్ల వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది. సో, వాళ్ళను ఒప్పించి, అంటే పెద్దలను ఒప్పించి మీ దగ్గరకు రావాలి అనుకునే విధంగా మీ పర్సన్ ఉన్నారన్నమాట. అండ్ మీ ఇద్దరికి కూడా
ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. సో మళ్ళా మీ ముందుకు ఒక ఆఫర్తో రావాలి అనేదైతే ఉంది. ఇక్కడ మరికొంతమంది ఎలా ఉన్నారు అనంటే మీతో ప్రేమ అనేది నటించి మిమ్మల్ని అవసరాలకి యూస్ చేసుకొని మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్. అంటే మీరు డబ్బులు అడుగుతున్నారు. సో మీరు వాళ్ళకి ఒక మనీ హెల్ప్ చేసింటే, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసింటే, సరే ఇప్పుడు మీరు అమౌంట్ అడుగుతున్నారు. నా మనీ నాకు పే చేయమని మీరు అడుగుతున్నారు. సో దానికోసం ఈ వ్యక్తి ఏంటి అంటే, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే, నా పరిస్థితి ఇప్పుడు సరిలేదు, నేను నీకు న్యాయం చేయలేను అని మనసులో పెట్టుకొని కామ్గా ఉంటున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. మీకు ఇక్కడ మనీ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఒక స్ట్రక్ పొజిషన్ లో మిమ్మల్ని పెడుతున్నారు. అండ్ మీరు ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. ఏదైతే ఫాస్ట్ లో మీరు న్యాయం చేయను, నా వల్ల కాదు అన్న పర్సన్, ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో, నేనెందుకు వీళ్ళకు నా నా మనీ కావచ్చు, నాది ఏదైతే ఉందో నా హెల్పింగ్ వాళ్ళ సైడ్ ఎందుకు ఉండాలి, నా ఎఫర్ట్స్ అనేది వాళ్ళ సైడ్ ఎందుకు ఉండాలి, నేను నా గ్రోత్ నేను చూసుకోవాలి, నేనెందుకు ఇంత వాళ్ళ మీద అంత ప్రేమ కురిపించేసి వాళ్ళంత ప్రాక్టికల్గా ఉన్నప్పుడు నేనెందుకు వాళ్ళకంత సహాయం, అంత హెల్పింగ్ అనేది వాళ్ళ సైడ్ నేను ఉంచాలి అంటే, మీరు చేసిన హెల్ప్ ఏదైతే ఉందో ఇప్పుడు అవసరం లేదు, నేను ఇచ్చిన మనీ నాకు కావాలి అనుకునే విధంగా మీరు ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు అలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళను వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మీకు న్యాయం చేయలేను, మీకు ఒకవేళ మీకు మనీ ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు మనీ నా వల్ల కాదు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసారా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నాకు వస్తున్న ఇన్కమ్ నాకు చాలట్లేదు, చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది, మీకు నేను పే చేయలేను అనుకునే విధంగా కొంతమంది మీ రిలేషన్ ఇలా కొంతమందికి డిస్టెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇలా ఆలోచిస్తున్నారు. మీరు ఏదైతే వీళ్ళు మీకు ఒక సపోర్ట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఫాస్ట్లో లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి వాళ్ళ మనసులో ఒక చెడు ఉద్దేశం అనేది పెట్టుకొని మీతో గేమ్ ఆడారన్నమాట. ప్రతి ఒక్క దానికి మీరైతే హెల్ప్ చేశారు వాళ్ళకి. సో మీరు అలా హెల్ప్ చేసిన దానివల్ల వాళ్ళు ఒక స్టెబిలిటీకి అనేది వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక స్టెబిలిటీకి వాళ్ళు వచ్చాక మిమ్మల్ని వాళ్ళు దూరం చేయడం అయితే జరిగింది. సో మీరు భరించారు, ఓపిక లేదు ఇంకా మీకు. సో నాకు అవసరం లేదు, నేను చేసిన సహాయం ఏదైతే ఉందో, నాకు ఒక ప్రొటెక్షన్ అనేది దొరకనప్పుడు నేను చేసిన సహాయం నాకు కావాలి, నాది నాకు రిటర్న్ కావాలి అని కొంతమంది కూర్చో ఉన్నారు. సో అలా కావాలి అని మీరు అడుగుతున్నప్పుడు వాళ్ళకి చేసేంత శక్తి లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటున్నారు. ఎందుకు సేఫ్ జోన్ లో ఉంటున్నారు అంటే, నేను ఇక్కడ న్యాయం చేయలేను, నా పరిస్థితి రిలేషన్ పరంగా నేను న్యాయం చేయలేకపోతున్నాను అనేదైతే వీళ్ళలో ఉంది. ఎందుకు రిలేషన్ పరంగా న్యాయం చేయలేకపోతున్నారు వీళ్ళు మల్టిపుల్ రిలేషన్స్, కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం అనేది అయితే ఉంటుందన్నమాట. మీ పర్సన్ ఎక్కడ వాళ్ళకి కొత్తగా కనిపిస్తారు, ఈ రోజు మీరు హెల్ప్ చేశారా, ఓకే మీ సైడ్ ఉంటాను, నెక్స్ట్ ఇంకొకరు హెల్ప్ చేశారా, ఓకే వాళ్ళ సైడ్ వెళ్తాను అనుకునే విధంగా ఒక నీడ్స్ కోసమే మీ దగ్గరకు వచ్చినట్లు ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఎందుకు ప్రొటెక్ట్ జోన్ లో ఉంటున్నారు అని అంటే, ఇక్కడ నేనేం చేయలేకపోతున్నాను, మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కానీ మీకు న్యాయం చెయ్యాలి, ఈ రిలేషన్ సక్సెస్ చెయ్యాలి అనేదైతే నాకు ఉంటుంది, నాకు ఉంది, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే నాకు ఉంది. కాకపోతే ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే, మీకు ఇవ్వాల్సిన ఏదైతే మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి నీకు నేను కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను, దానివల్ల నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు వీళ్ళు. ప్రజెంట్ కూడా అదే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. మీరేమో ఒక స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నారంటే, వీళ్ళు అలా చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి, మిమ్మల్ని అలా ఏడిపించారు కాబట్టి స్వార్థంగా. సో మీరు ఒక స్ట్రాంగ్ గా ఉన్నారు, ఆ స్ట్రాంగ్ అనేది వీళ్ళు భరించలేకపోతున్నారు మీ పర్సన్. ఇప్పుడు మీ ముందుకు రావాలంటే ఒకటి రిలేషన్ నిలబెట్టుకోవాలి అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వీళ్ళు బయట పడలేరు. ఎందుకు అని అంటే ఇది వర్క్ అయినా అవ్వచ్చు లేదా థర్డ్ పర్సన్
ఏదైనా కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు గుచ్చి అడుగుతారన్నమాట. గుచ్చి అడుగుతారంటే మిమ్మల్ని అలా ఏడిపించారు కాబట్టి మీరు అడుగుతారు. అడగడంలో తప్పు లేదు. ప్లస్ ఒక అనుమానం కలిగించేలాగా వాళ్ళే మీకు వాళ్ళ పైన అనుమానం వచ్చేలాగా వాళ్ళే ప్రవర్తించారన్నమాట. ఒక అనుమానం అనేది ఒక వ్యక్తి అనుమానం కలిగిస్తేనే కలుగుతుంది. ఊరికనే చీటికి మాటికి అనుమానం అనేది రాదు కదా ఒక వ్యక్తి మీద. సో అది వాళ్ళకి అది ఉందన్నమాట. మీరు ఎక్కడ వాళ్ళని గుచ్చి మాట్లాడతారో అనేది వాళ్ళ మనసులో ఉంది. ఏదైతే మీకు టైం ఇవ్వకపోవడం, మిమ్మల్ని దూరం చేశారు అనేది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ రిలేషన్ కూడా దూరం చేసుకున్నారు కాబట్టి సో దాని గురించి బాధ ఉంది. కానీ మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది, కానీ భయం ఉంది. మీరంటే భయం, ఆ భయం అనేది అయితే ఉంది. కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకో మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది. మీ లైఫ్లోకి వస్తే ఒక ఆనందం, ఒక సక్సెస్, ఒక గ్రోత్ ఏదైనా మీరే చేసేస్తారు వాళ్ళకి అన్ని. మీ లైఫ్లోకి వస్తే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట వాళ్ళకి. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రావాలనేది అయితే ఉంది. మీ లైఫ్లోకి రావాలి, రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ మీ రిలేషన్ అనేది మీకు తెలిసిన వ్యక్తులు, అంటే ఇది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ నుండి ఒక మీరు లవర్స్గా అయిండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయిండొచ్చు, చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్షిప్ లవర్స్ అయిండొచ్చు, ఎలా అయినా అయిండొచ్చు. ఇక్కడ మీ రిలేషన్ అనేది రావాలని అయితే ఉంది. కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు కాబట్టి, మీతో సరిగ్గా లేరు కాబట్టి ఇప్పుడు భయం కలుగుతుంది. కానీ భయం కలుగుతూ ఉంది, కానీ రావాలని ఉన్న ఏదైతే ఫ్యామిలీ కోసమైనా థర్డ్ పర్సన్ కోసమైనా నా స్వార్థం అంటూ మిమ్మల్ని దూరం పెట్టారో దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కదా, ఆ మూవ్ ఆన్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు ఫైనల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మీరు తీసుకున్న కేరింగ్, మీరు తీసుకున్న హెల్పింగ్ నేచర్, మీరు చూపించే ఒక నర్సరింగ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అండ్ ఇక్కడ ఎలాగైనా మీ లైఫ్ లోకి రావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అన్నమాట. సో ఇక్కడ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు చేస్తున్నారంటే మీ విలువ అలాంటిది. మీరు మిమ్మల్ని ఒక స్థాయిలో అనేది ఊహించుకున్నారు. అలానే మీరు వాళ్ళకి అంత కేరింగ్ చూపించారు, అంత ప్రేమ, అంత ఎమోషనల్ బాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య అనేది ఉండేదన్నమాట. వాళ్ళు ఎవరైతే మీ పర్సన్ ఎవరైతే నమ్మి వెళ్ళారో అక్కడ అంత ఎమోషనల్ బాండింగ్ అయితే కాదు. సో అక్కడ ప్రాక్టికాలిటీ ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది, రీయూనియన్ కావాలనేది అయితే ఉంది, మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. రీయూనియన్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి. ఏదైతే వాళ్ళ పరిస్థితులు వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు, మళ్ళీ న్యూగా రిలేషన్ స్టార్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీతో ముందులాగా చాటింగ్ చేయాలి, మీతో ముందులాగా ఫోన్లు మాట్లాడాలి, ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే విధంగా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఇందుకు ఇక్కడ కొంతమంది మీరిస్తున్న ప్రేమను ఫాస్ట్లో వాళ్ళు నెగ్లిజెన్సీ అనేది ఉందన్నమాట. సో అలా నెగ్లెక్ట్ చేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడైతే నమ్మి వెళ్ళారో అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి సో అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అక్కడ మీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది, అక్కడ బాధ కలుగుతూ ఉంది. చూసారా, అక్కడ బాధ కలుగుతూ ఉంది, గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మదర్లీ క్యారెక్టర్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఉన్నారు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మీ విలువ అనేది తెలిసొస్తుంది. మీ ప్రేమ ఏదైతే ఉందో, మీరు చూపించే ప్రేమ, ఎంతమంది మీ చుట్టూ ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు వస్తే చాలు అన్నట్లు మీ ప్రేమ, అంత ప్రేమ అయితే చూపించారంట వాళ్ళ పైన, అంత ఎఫెక్షన్ అయితే మీరు పెంచుకున్నారంట. ఇప్పుడు వాళ్ళ ఆలోచన అదే, అంత ప్రేమను కూడా నేను మిస్ అయ్యాను అనే ఆలోచన అయితే ఉంది. వీళ్ళు మిమ్మల్ని అంటే ఒక చెప్పుడు మాటలు అనేది విని మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగిందంట. అది మదర్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా మీతో గొడవలు వేయడము, చీటికి మాటకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మానసికంగా శారీరకంగా బాధ పెట్టడం అయితే వీళ్ళు చేయడం జరిగిందంట. సో ఇప్పుడు ఏంటి అంటే
మీరు చూపించిన ప్రేమ, అంత ప్రేమకి నేను మిమ్మల్ని బాధ పెట్టాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది కాబట్టే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఎలాగైనా నేను ఈ రిలేషన్ నిలబెట్టుకుంటాను. మళ్ళా ఫ్యూచర్‌లో ఈ రిలేషన్ నే నా దక్కించుకుంటాను అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. ఇలా అయితే మీ పర్సన్ ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ మీ ప్రేమ వాళ్ళని కట్టిపడేసింది. మీ కేరింగ్ అనేది మళ్ళా మీ సైడ్ అయితే రప్పించుకుంటుందన్నమాట. ఇక్కడ ఓన్లీ మీ ప్రేమ, మీ కామ్ అండ్ పీస్‌ఫుల్, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఓదార్చారు. వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా గానీ మీరు తట్టుకొని నిలబెట్టుకున్నారు. అంటే ఎన్నున్నా ఏమున్నా నేను నచ్చాను కాబట్టి, నేను ఇష్టపడ్డాను కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. నాకు ఇతను కావాలి, ఆమె కావాలి అనుకునే విధంగా మీరున్నారంట. సో వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే ఉన్నారు. ఇక్కడ కొంతమందికి 8 డేస్, 8 వీక్స్, 8 మంత్స్ అయితే రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఈ అమావాస్యకి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అనేది నాకు తెలియజేయండి. ఓకేనా? మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.